హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. స్వాగతం సుస్వాగతం మరి ఒక కొత్త వీడియోతో. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన ఫార్ట్రెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫార్ట్రెస్ అన్న వెంటనే ఎంత హ్యాపీగా ఉంది కదా. నేను ఒక 20-30 మినిట్స్ కష్టపడి ఎతికినా నాకేం ఎట్లా అవుతుంది తెలుసా. బ్యాషన్ అసలు 30 అంటున్నా, ఒక 6-7 అట్లా అన్ని బ్యాషన్లు కనిపిస్తున్నాయి నాకు. దాని అన్నిటిని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నా. బ్యాషన్ కనిపిస్తుంది, ఫార్ట్రెస్ అనుకుంటూ వెళ్తున్నా, బ్యాషన్ ఉంది. Emotional damage. ఇంత కోపం వేస్తుంది తెలుసా. ఫార్ట్రెస్ అనుకుంటున్నా, బ్యాషన్ అవుతుంది. అది ఇంతసేపటి తర్వాత నాకు బ్యాషన్ One eternity later. ఫార్ట్రెస్ కనిపించింది. అండ్ దీనైతే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు బ్రో. ఓయ్ బోలోజు బంకేసరి ఓకే, ఇక్కడ బ్లేజెస్ ఉన్నాయి. గాయస్, కొంచెం కష్టమన్నాక నాకైతే ఈ చెస్ట్ కనిపించింది. ఈ చెస్ట్లో అయితే 2 గోల్డెన్ యాపిల్స్ ఉన్నాయి, ఎన్చాంటెడ్వి. వేరే చెస్ట్లో కూడా ఉన్నాయి, నేనేం చూడలేను. ఊక మూసుకొని వెళ్ళిపో. ఇప్పుడు తెలుస్తుంది దీనిలో విలువ, గోల్డెన్ యాపిల్స్ విలువ. అప్పుడు క్రియేటివ్ వరల్డ్లో హాయిగా గోల్డెన్ యాపిల్స్ తీసుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతో కష్టం గోల్డెన్ యాపిల్స్ దక్కాలంటే. ఇప్పుడు బ్లేజ్లతో ఫైట్ చేయాలి చూడండి, దాంట్లోకి ఉంటుంది. నాకు వే అయితే గుర్తుకుంది. One eternity later. బ్లేజ్లది అదిగోండి. ఎవరు రాకుండా తప్పేస్తా. ప్లీజ్ కమ్, నన్ను ఏం చేయలేవరా. ఓకే, ఇంకా రండి. రారా పక్కన కూర్చో. ఇది స్పాన్ కావట్లేదు. అంతవరకు నాకు ఈ బ్లాక్స్ కొంచెం అవసరం. ఈ బ్లాక్స్ని అయితే మైన్ చేసుకుంటా, ఎందుకంటే నేను ఒకటి చేయాలనుకుంటున్నా మీకోసం. అండ్ ఓకే, నా వరల్డ్ లుక్స్ కోసం, మీకోసం, అండ్ నా వరల్డ్ లుక్స్ కోసం. నా వరల్డ్ లుక్స్ బాగుండాలని. వచ్చావా? మీ ఫ్యామిలీని కూడా వేసుకొనిరా. ఓ చాలామంది. ఓకే, గోల్డెన్ యాపిల్ది అయిపోయిందా? ఉంది ఇంకా ఉంది. థ్యాంక్ యూ, మీరే వచ్చినందుకు. ఓకే, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారా? వావ్, చాలామంది వచ్చిండ్రు. కొంచెం ఆగండి, రూకో జరా, సబర్ కరో. ఎంతసేపు ఉంది ఇది? 3 మినిట్సా? ఎలా చచ్చిపోతున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేయలేరురా. రండిరా. అది ఒక్క నిమిషం ఆగు. ఎందుకు అంత తొందర? నేను రమ్మన్నప్పుడు రారు, కానీ వద్దురా అన్నప్పుడు అయితే వస్తారు. ఓకే, 5 స్టిక్స్. రే దాని తగలు పెడుతున్నాడంటారా, సిగ్గులేనోడా. ఏం బ్లాక్స్ లేవా? కొద్దిసేపు ఆగచ్చు కదా మామ్స్. ఎందుకురా నేనంటే అంత కోపం నీకు? ఆగు. అసలు ఈ ల్యాగ్ వల్ల నాకు ఎంత అవుతుందంటే
చెప్పకూడదు. కాలితే కాలు, లేకుంటే ఊరుకుండు. నువ్వు దాన్ని కాల్చొద్దురా వేస్ట్ ఫెల్లో. అండ్ మన పని మనం చేసుకుందాము. అది వస్తూనే ఉంటాయిలేండి. అండ్ గైస్ మీకు ఆ బిల్డ్ అయితే కన్ఫర్మ్ నచ్చుతుంది. నేను మీకోసం చాలా బిల్డ్స్ అయితే ప్లాన్ చేస్తున్నా, పెద్దవి. అండ్ నేను నెక్స్ట్ కట్టబోయే బిల్డ్ చాలా పెద్దది. అండ్ అది యూస్ఫుల్ది, బిల్డ్ ఎలాంటిది కాదు, కానీ బిల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట, అంతే. ఓకే, నెక్స్ట్ కట్టబోయే బిల్డ్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ తర్వాత కట్టబోయే బిల్డ్ కూడా అంటే అది పెద్దగా ఉండదు, కానీ చాలా బాగుంటుంది చూడ్డానికి. 64 అయిపోయినాయా? ఆ బ్లాక్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఎంతసేపు కలెక్ట్ చేసినవి? ఒక్క నిమిషం ఆగండి, అందరిని చంపేస్తా. రూకో జరా బాయి. ఇంతసేపు కలెక్ట్ చేసిన బ్లాక్స్ రా. ఓకే, ఉన్నాయిలేండి, నేనే చూసుకోలేదు. మీరు వస్తూనే ఉండండి, నేను చంపుతూనే ఉంటాను. మనకి ఏం లేదు గైస్, ఇంకా 3 ఉన్నాయి గోల్డెన్ యాపిల్స్. నాకు అంత బ్లాక్స్ అయితే ఇంకా చాలు. అండ్ మీకైతే ఒక కౌంట్ 16 లాస్ట్ అయితే ఒక 2 స్టాక్స్ గైస్. 2 స్టాక్స్ అంటే ఎంత? అమ్మో, జస్ట్ మిస్. అండ్ ఏం చెప్తున్నాను, ఓయ్ ఇక్కడ ఎందుకున్నావురా? అండ్ 2 స్టాక్స్ అంటే 32 అనమాట. ఓకే, 32 అయితే కలెక్ట్ చేసుకొని వెళ్తా. అంటే గాయస్ దీని కౌంట్ 32 కదా లాస్ట్. ఓకే మర్చిపోయినా, నేను ఎండర్ పాల్ లాగా 16 అనుకుంటున్నా కౌంట్ దీనిది కూడా, కానీ మర్చిపోయినా, ఇప్పుడు గుర్తొచ్చింది. అండ్ ఇంకో 3 ఉన్నాయి కాబట్టి మనం ఇంకా చేసుకున్నావచ్చు, అంటే బ్లాక్స్ తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి తీసుకుందాం? ఒక నిమిషం ఆగు, నేను ఫుడ్ తినాలి. ఇప్పుడు నన్ను ఏం చేయలేరు. బ్లేజేనా అది అట్లా వచ్చింది? అదేంటి బయట తిరుగుతున్నాయి బ్లేజ్లు? మీ బేస్లోకి రండిరా అంటే బయట తిరుగుతారేంట్రా? గైస్ కొద్దిసేపు అయినాక అంటే 32 స్టాక్స్ కలెక్ట్ 32 కలెక్ట్ అయినాక మీకు చూపిస్తాను. రే ఆగరా ప్లీజ్. ఓకే, నువ్వు కూడా ఆగలమ్మా. అది ఈ 16 వచ్చినాక మీకు చూపిస్తాను, ఆగండి. గైస్ నేనైతే 2 స్టాక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాయి. బ్రిక్స్ ఏమంటారు దీన్ని, నెదర్ బ్రిక్స్. ఒక స్టాక్ అయితే కలెక్ట్ చేసుకున్నా. అండ్ ఒక స్టాక్ కాదు, 2 స్టాక్స్. రూకో జరా, సబర్ కరో. లేదు, రాడ్ పడింది, ఇప్పుడు ఏం తీయాలి? ఓకే ఒక్క నిమిషం. ఓకే, నువ్వు కూడా జావు. అది అంటే 32 ఒక స్టాక్ లాగా 32 వస్తాయి. అండ్ గైస్ మీకైతే నేను బయట కూడా ఉన్నారా? అండ్ గైస్ ఓకే, నేనైతే మీకు 32 కలెక్ట్ అయినాక చూపిస్తా. అంటే ఇవి బ్లేజ్ రాడ్స్. అండ్ పిచ్చి బట్టి నేను ఎండర్ మ్యాన్స్ని కూడా చంపేసిన, అందుకే ఆర్మర్ ఇట్లా అయిపోయింది.
ఓ నాయన గోల్డ్ కూడా లేదు ఇప్పుడు మన దగ్గర. ఓకే ఓకే, చాలా కష్టపడాలి ఇప్పుడు. ఓకే, అంతా కంప్లీట్ చేసుకుంటా. 32 అయిపోయినాక మీకు అయితే చూపిస్తా. అంటే వరల్డ్లోకి వెళ్ళిపోతాను. వరల్డ్లోకి అంటే ఓవర్ వరల్డ్. హ్యాపీ బర్త్డే టు యూ. One eternity later. గాయస్ ఫైనలీ ఒక 2 వేస్ట్ క్రీపర్లు అయితే వెనకాల ఉన్నాయి. అండ్ గాయస్ ఇప్పుడైతే చూడండి ఇంత చెత్త ఉంది. అండ్ 39 ఉన్నాయి. అండ్ మెయిన్గా బ్లేజ్ రాడ్స్ అయితే 64 కలెక్ట్ అవుతాయి. నేను 32 అనుకున్నా, అదైతే 64 కలెక్ట్ అవుతాయి. 64 అని ఎట్లా తెలిసిందంటే ఇంకా 39 అని ఉంటే ఇంకా 64 కలెక్ట్ అవుతాయి. అందుకే నేను 32 అనుకున్నా, కానీ అవైతే 64 అనుకున్నా. 64 అయినాయి. ఓకే, అండ్ చూసినారు కదా చాలా కష్టపడినాను నేను. దానికి ఒక 2-3 అవర్స్ ఉంటుంది గైస్. నగర్లోనే మొత్తం స్పెండింగ్ టైం 2-3 అవర్స్ ఉంటుంది. అండ్ ఇంట్లోకి అయితే వచ్చేసిన. అన్నీ బీన్ బ్యాగ్స్ అంటున్నా, ఇవేవో ఉంటాయి కదా బ్యాగ్స్. ఏ బ్యాగ్ బండిల్ అన్ని బండిల్స్లోనే పెట్టుకున్నాను అనమాట. చాలా లూటు. ఒక చెస్ట్ మొత్తం ఈజీగా పట్టేస్తుంది, ఇంత లూట్ ఉంది నా దగ్గర. చిన్న చెస్ట్లోనూ దీంట్లోనూ ఆల్రెడీ పెట్టేసినట్టు. చూడండి ఇంత లూట్ ఉంది, అసలు చెప్పలేనంత లూటు. ఇంకా గోల్డ్ బ్లాక్స్ అయితే చెప్పకూడదు, చాలా అంటే చాలా ఉన్నాయి. దేంట్లోనూ ఉండాలి గోల్డ్ బ్లాక్స్, లేకుంటే దాంట్లోనే యాడ్ అయింటాయా. అయినా యాడ్ కాకపోయినా గోల్డ్ బ్లాక్స్ చూడండి 36 39 37 ఉన్నాయి. ఇన్ని గోల్డ్ బ్లాక్స్ మనకి అసలు లక్ అనమాట. చాలా లక్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనకి ఇప్పుడు చాలా ఐరన్ దొరికింది కదా. అండ్ ఎక్స్ప్లోరింగ్కి కూడా ఈజీగా పనికి వస్తుంది, అంటే ఈజీగా పోవచ్చు. చూడండి డైమండ్ హార్స్ ఆర్మర్ అండ్ సాడిల్ అయితే దొరికినాయి. మీకు ఈ ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ ఉంది కదా, నాకు అవి అయిపోయినాయి ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్స్. నేను ఫుడ్ కూడా ఏం యూజ్ చేయకున్నా, ఎందుకంటే చాలా గోల్డెన్ యాపిల్స్ దొరికినాయి నాకు. మొత్తం ఫాల్టర్స్ చేస్తే అదే సెర్చ్ చేస్తే అంటే చాలా కాదులేండి, ఒక 13 దొరికినాయి. 13 దొరికినాయి. అండ్ అవి తీసుకున్న వెంటనే చనిపోయి ఇక్కడికి వచ్చేసిన. అండ్ ఇప్పుడు ఇవంతా లూట్ మన చెస్ట్లో పెట్టేసినాక అది ఏమంటారు, రీస్పాన్ రెడీ చేస్తా. కాదు బ్లాక్స్ ఇదేమో ఉంటుంది కదా గైస్, సెట్ ఇన్వెంటరీ. One eternity later. కీప్ ఇన్వెంటరీ అయితే ఆఫ్ చేసుకుంటా, మళ్ళీ అది చీట్ లాగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎందుకు యూజ్ చేసినా అంటే మనం చాలా కష్టపడతాం కదా. ఇంత కష్టపడిన లూట్ పోతే అసలు ఫుల్ బాధేస్తుంది. ఈ లూట్ పోయింటేనా అసలు నేను ఏం చేస్తుంటో నాకు కూడా తెలీదు. మొత్తం ఇల్లుని పేల్చేస్తుంటేమో నాకు వచ్చే కోపానికి ఇవన్నీ పోతే. ఎప్పుడో ఫస్ట్లో ఎక్కినాం మన కొండపైకి. చూద్దాం ఏమైనా చేస్తామా అని వేరే బిల్డ్స్. అండ్ నెక్స్ట్ బిల్డ్ అయితే మీకు ఒక చిన్న హింట్ క్లూ ఇస్తా. నెక్స్ట్ బిల్డ్ది మీరు కామెంట్ చేస్తే చేయండి, ఓకేనా. నేను మీకు కన్ఫామ్గా కామెంట్కి రిప్లై లేట్ అవ్వచ్చు ఏమో, కానీ రిప్లై వచ్చేది మాత్రం కన్ఫామ్. ఇక్కడ నుంచి
ఇక్కడ అయినా అక్కడైనా ఉంటుంది. ఇక్కడ అక్కడ ఉంటుంది బేస్, అదే మనం కట్టే బిల్డ్. ఇక్కడ అక్కడ ఈ మౌంటైన్లో ఆ మౌంటైన్లో బేస్ ఉంటుంది. అదేంటో కామెంట్ చేయండి, నేను ఏం కట్టబోతున్నానో. అదే ఒక హింట్ అనమాట. కామెంట్ చేస్తే చేయండి, లేకుంటే మీ ఇష్టం అనమాట. అండ్ కామెంట్ చేస్తే మీకు లేట్ అవ్వచ్చు కానీ కన్ఫామ్గా రిప్లై ఉంటుంది, ఓకేనా? అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ గైస్, ఈ వీడియోలో ఇంతే. చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. One eternity later.